అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నంబర్ 56. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అవునా, అయితే నాకులాగా నా పిల్లలు లేరని అంటున్నావా అని సరదాగా అంటూ ఉండగా అప్పారావు ఫోన్ రింగ్ అయ్యింది. ఆన్య, మన బాస్ మోహన్ రావు గారు ఫోన్ చేస్తున్నారు అని అన్నాడు అప్పారావు. సార్, నేను ఇక్కడికి వచ్చానని చెప్పకండి అంది ఆన్య. ఇక అప్పారావు ఫోన్ ఆన్ చేశాడు. సార్, నేనే మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను, ఈలోపు మీరే చేశారు అని అన్నాడు అప్పారావు. ఎందుకు అప్పారావు? ఇప్పుడే కంపెనీ నుంచి వాళ్ళు ఒక మెసేజ్ పంపారు సార్. వాళ్ళకు సరైన సమాధానం తొందరగా చెప్పకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. అలాగా, అయితే అప్పారావు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మనమే ఈ ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పు అన్నాడు మోహన్ రావు. అప్పారావు ఒక్కసారిగా షాక్ అయ్యి, సార్, మీరేమంటున్నారు? ఇంత మంచి ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేయడం ఏమిటి? ఏం చెప్పాలో కూడా నాకే తెలియటం లేదయ్యా. ఆన్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆన్య కోసం విక్కీ, చరణ్లు ఆఫీస్ను వదిలేసి వెతుకుతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దీన్ని నేను తీసుకోలేను. నువ్వు కూడా ఇక వచ్చేయవచ్చు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మోహన్ రావు. ఆన్య, మన బాస్ ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేసి వెనక్కి వచ్చేయమని అంటున్నారు అన్నాడు అప్పారావు. సార్, మీరు రేపు మోహన్ రావు గారికి ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ను నేను దగ్గర ఉండి చేస్తాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని అడగండి. ఎలా అయినా మోహన్ రావు గారిని ఒప్పించేలా మీరు మాట్లాడండి. ఇక ఎల్లుండి మీటింగ్కు మీతో పాటు నేను కూడా వస్తాను అంది ఆన్య. అలాగే ఆన్య, నువ్వు చెప్పినట్లే చేస్తాను, కానీ నాదో అనుమానం, అడగనా అని అన్నాడు అప్పారావు. అడగండి సార్ అని ఏం అడుగుతారోనని చూస్తుంది ఆన్య. విక్కీ అంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం వెతుకుతూ ఉన్నాడు. మరి చరణ్ ఎందుకు నిన్ను వెతకడం? తను ఆఫీస్ చూసుకోవచ్చు కదా అన్నాడు అప్పారావు. నన్ను వెతకాల్సిన అవసరం విక్కీకి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ చరణ్కి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది సార్. ఎందుకంటే చరణ్ నేను MBA చదువుకునేటప్పుడే మేము ప్రేమించుకున్నాము అని ఆన్య అనడమే. ఏంటన్య, ఈరోజు నాకు ఎన్ని షాకులు ఇస్తున్నారు? మీరు అసలు అలా ఎప్పుడూ నాకు కనబడలేదు అన్నాడు అప్పారావు. అంటే ఆఫీసులో ఉన్న ఎవరికి మేము ప్రేమించుకున్నామని తెలియకూడదని అనుకున్నాము సార్ అంది ఆన్య. అలాంటప్పుడు నువ్వు విక్కీని పెళ్లి చేసుకుంటానని మాట ఎందుకు ఇచ్చావు అన్నాడు అప్పారావు. ఆ మాటను నేను ఇవ్వలేదు సార్. రమాదేవి గారు నన్ను మాట ఇవ్వమని అడుగుతూ ఉంటే చరణ్ వాళ్ళ పెద్దమ్మ పెదనాన్నను అలా చూడలేక ఎవరూ చూడకుండా చూసి నా చేతిని పట్టుకొని వెళ్ళి వాళ్ళ పెద్దమ్మ చేతిలో పెట్టాడు. అసలు నా అంగీకారం లేకుండానే అలా ఎలా చేస్తాడు? నా గురించి అంతా తెలిసి నా ఇద్దరి చెల్లెళ్లలో ఒకరి చావుకు ఇంకొక చెల్లి కోమాలో ఉండేలా చేసిన వాడిని నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి అని తన గతంలో జరిగిన విషయం గురించి ఎంతో బాధగా చెప్పింది ఆన్య. ఆన్య, విక్కీ లాంటి ఒక చెడ్డవాడిని డైరెక్ట్గా ఢీకొట్టవచ్చు. అవసరమైతే వాళ్ళకి మనం ఎంత కఠినమైన దండనైనా వేయగలము. అప్పుడు మన మనసుకు అంతగా బాధ అనిపించదు. కానీ చరణ్ లాంటి వాళ్ళ వలన మనం ఎంత బాధను అనుభవిస్తూ ఉన్నా వాళ్ళను మనం ఏమీ అనలేము, శిక్షించలేము. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి. వాళ్ళు చూపే జాలి చూసేవారికి బాగానే ఉంటుంది, కానీ
అనుభవించే వారికి చుక్కలు కనబడతాయి. ఎలాగంటే ఉదాహరణకు ఒక మధ్యతరగతి కుటుంబం ఉంది. ఆ కుటుంబ యజమాని సంపాదన చాలా తక్కువ. దాన్ని చాలా జాగ్రత్తగా 1-2 సార్లు లెక్కలు వేసుకుని ఖర్చు పెట్టుకుంటేనే వాళ్లకు ఆ నెల గడుస్తుంది. వాళ్ళ ఆవిడ చాలా మంచిది, జాలి దయగల అమ్మాయి. వీళ్ళకిద్దరు పిల్లలు, వాళ్ళ పోషణ, స్కూల్ ఫీజులు, ఇలా ఖర్చులు ఉంటాయి కదా. అవును సార్ అంది ఆన్య. ఆ ఇంటి ఆవిడికి భర్త తన జీతం మొత్తం తీసుకుని వచ్చి ఇచ్చే వస్తాడు. కానీ ఆ మంచి అమ్మాయి తన మంచి లక్షణాలతో ఇరుగు పొరుగు వారి కష్టాలకు స్పందించి నెల జీతం ఇంటికే కాకుండా ఎంతో కొంత ఇరుగు పొరుగు కష్టాలకి కరిగిపోయి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉండేది. అది భర్తకు నచ్చేది కాదు. భార్య అయితే మంచిది, వదలలేడు. అలా వద్దంటే ఆమెమో నేనిప్పుడు ఏ తప్పు చేశాను, పాపం వాళ్ళకి అలా ఎలా అంటుంది. లేదంటే ఇరుగు పొరుగు వారికి తెలిసి ఇతన్నే విలన్లా చూస్తారు. బంధువులకు చెప్తే ఇరుగు పొరుగు బంధు మిత్రులను ఉండాలి కదా అంటూ ఇతనికే నీతులు చెప్తారు. ఇటు భార్యకు చెప్పలేక, వదల్లేక, ఎక్కువగా సంపాదించలేక అందరిలోనూ తనకి ఆమె మంచి భార్య, తనకేమో ఏమీ అర్థం కాని విధంగా ఉంది. పోనీ జీతం తనకి ఇవ్వకుండాను ఉండలేడు. ఇవ్వకపోతే భార్య ఏమనుకుంటుందో లేక బాధపడుతుందేమో అనుకుని జీతం మొత్తం ఆమెకే ఇచ్చేసేవాడు. ఇక ఆమెకి ఎప్పుడు తెలుసుకోవాలో అప్పుడే తెలుస్తుందని వదిలేశాడు. అదే చెడ్డవాళ్ళు అనుకో, వెంటనే ఏదో ఒకటి తాడో పేడో అని అనుకుని అయినా వాళ్ళ పనికి ముందుకు వెళ్తారు. కానీ చెడును వదిలించుకున్నంత తేలిక కాదు మంచిని దూరం చేసుకుని బ్రతకడం. ఈ రోజుల్లో మంచి అనేది ఆణిముత్యంలా అరుదుగా కనిపిస్తుంది. అదే చెడు అయితే అడుగు అడుగునా కనిపిస్తుంది. మంచి వాళ్ళు వాళ్ళ కోసం కంటే ఇతరుల కోసమే ఎక్కువగా బ్రతుకుతారు అన్య. వాళ్ళను మనం ఏమీ అనలేము, అలాగే ఆపను లేము. నిజం చెప్పాలంటే చరణ్ కూడా నీకంటే ఎక్కువగానే బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ సమయానికి విధి రాత అలా రాసి ఉండి ఉంటాడు అన్నాడు అప్పారావు. సార్, మీరు ఉదాహరణ ఏం చెప్పారు? సంగీత వదిన మంచితనము, మీ మనీ ఆశను మిక్స్ చేసి భలే చెప్పారు అంది ఆన్య. ఏం చేయమంటావు అన్య? నాకు మీ వదినలాగా మాట్లాడడం, నిన్ను ఓదార్చడం రాదు. అందుకే మా ఇంట్లో జరిగే ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ఓదార్చాలని అనుకున్నాను అని అన్నాడు. దాంతో ఆన్య నవ్వుతూ, సార్, ఇన్ని రోజులు ఆ విక్కీతో పాటు మిమ్మల్ని కూడా విలన్ లాగా చూశాను. కానీ సంగీత వదిన అన్నట్లుగా అవసరం మీ మంచితనం మీద ముసుగు వేసింది అంతే అంది ఆన్య. ఆన్య, అదే సరదా, ఎంజాయ్మెంట్ అనే ముసుగు విక్కీ మీద కూడా పడి ఉండొచ్చుగా అన్నాడు అప్పారావు. నవ్వుతూ మాట్లాడే ఆన్య ఆ మాట వినడమే నవ్వుతూ ముడుచుకున్న ఆ మోము ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ కనబడింది అప్పారావుకు. నేను ఏదో సరదాగా అన్నాను, ప్లీజ్ కోప్పడకు అని. సరే అన్య, ఇక నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. రేపు మన బాస్ను ఒప్పించి ఎల్లుండి మీటింగ్కు అటెండ్ అవుదాం. సరే, బాయ్, గుడ్ నైట్ అని అప్పారావు తన రూమ్కి వెళ్ళిపోయాడు. విక్కీ మరలా 2వ రోజు ఆద్య దగ్గరికి వెళ్ళి, ఆద్య, నీకు మీ అక్క ఆన్య అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఏం చేస్తాం, మీలాంటి మంచి వాళ్ళు అందరికీ నచ్చుతారు. అలాగే మా అమ్మ కూడా మీ అక్క నచ్చేసింది. ఇక తననే పెళ్లి చేసుకోమని అంది. ఎంతైనా మా అమ్మ మాట నేను వినాలి కదా అని. కని పెంచిన తల్లి మాట కాకుండా ఇంకా ఎవరి మాట వింటాము? అమ్మే కదా మనకి మొదటి దైవం. అందుకే మీ అక్కని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నువ్వు కూడా మీ అమ్మ కోసం అలాగే ఆలోచిస్తూ ఉంటావు కదా. ఆమె కోసం అయినా తొందరగా కోలుకొని ఇంటికి వచ్చి అమ్మకి తోడుగా ఉంటూ అల్లరి చేస్తూ
మీ అమ్మగారిని నవ్విస్తూ ఉండవచ్చు కదా అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా విక్కీ ప్రతిరోజు ఏదో ఒక టైంకి హాస్పిటల్కి వెళ్ళి ఆర్డీతో మాట్లాడుతూ తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వస్తున్నాడు. విక్కీ ఆన్యను వెతికే క్రమంలో మరలా రమ్య దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ ఇంట్లో రమ్య వాళ్ళు లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. అప్పారావు మోహన్ రావుకు ఫోన్ చేసి, సార్, ఈ ప్రాజెక్ట్ను వదులుకోవడం అంత మంచిది కాదు. నా మాట వినండి. ఈ ప్రాజెక్టు ఓకే అయ్యి మేము అక్కడికి వచ్చేసరికి అన్ని సమస్యలు తీరిపోతాయి. లేకపోతే నేనే బాధ్యత తీసుకుని దగ్గర ఉండి దానిని సక్సెస్ చేసి చూపిస్తాను అన్నాడు అప్పారావు. మనకు రిస్క్ ఎందుకు అప్పారావు అన్నాడు మోహన్ రావు. సార్, మీకు నా మీద నమ్మకం లేదా? ఇది లక్షల్లో కాదు, కోట్లలో బిజినెస్. ఏ తేడా వచ్చినా మనం చాలా నష్టపోతాము. అందుకే నేను ఈ పరిస్థితుల్లో రిస్క్ తీసుకోలేనప్పారావు అని ఖచ్చితంగా చెప్పేశాడు మోహన్ రావు. సార్, ఆన్య నాకు ఈ ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తానని మాట ఇచ్చింది. ఆ మాట కోసం అయినా ఆమె నాకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎలాగైనా నేను ఆన్య సహాయం తీసుకుంటాను అని అన్నాడు అప్పారావు. నేను కూడా ఆన్య మాట తప్పదని అనుకున్నాను. కానీ ఆమె ఇచ్చిన మాటను తప్పి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది కదా అప్పారావు. సరే, నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర పనిచేస్తున్నావు. ఇంతలా అడుగుతూ ఉన్నావు కనుక నీ మీద ఆన్య మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. కానీ ఏ మాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను. అలాగే నువ్వు దీనిలో సక్సెస్ అయితే మాత్రం నీకు జీతం పెరగడంతో పాటు ప్రమోషన్, ఇంకా కంపెనీ తరపున బెనిఫిట్స్ అందుకుంటావు అని అన్నాడు మోహన్ రావు. ఆన్య అనుకున్న దానికి అప్పారావు ఏ విధంగా అడ్డుపడతాడు? ఇక ఆన్య పరిస్థితి ఏమిటి? నారాయణ భాస్కర్లు ఆర్డీ కంపెనీ ఎవరిదో తెలుసుకుని ఏం చేస్తారు? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.